కర్నూలు జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఈ రోజు మీ జిల్లా కార్యక్రమాలేంటి, ప్రజాప్రతినిధుల యొక్క పర్యటనలకు సంబంధించిన అప్డేట్ ఏంటి? మురళీకృష్ణ, ముందుగా అడ్మిట్ చేయండి. వర్ధంతి సందర్భంగా జాయింట్ కలెక్టర్ నరూర్ కమర్ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అదే రకంగా ఇవాళ కర్నూలు జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగ మేళాలో భాగంగా కర్నూలు పట్టణంలోని స్థానిక అబ్బాస్ నగర్ లో ఉన్నటువంటి రవీంద్ర డిగ్రీ కళాశాలలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 12 కంపెనీలు పాల్గొననున్నాయి. ఏదైతే నిరుద్యోగులైన యువతి యువకులకు ఈ ఉద్యోగ మేళాలో ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఏదైతే అర్హత గల ఇందులో ఎంపికైన వారికి అర్హత గల పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చి వారికి ఆకర్షణమైనటువంటి జీతాన్ని కూడా అందించనున్నారు. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఈ రకంగా భారీ ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేసి ప్రముఖ కంపెనీలలో నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అదే విధంగా ఏదైతే రాష్ట్రంలో పాల కల్తీ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటలు మొదలుకొని రాత్రి 7 గంటల దాకా కూడా ప్రతి పాల డైరీలు కావచ్చు, ఈ ఫ్యాక్టరీలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆకస్మిక దాడులు నిర్వహించి ఈ శాంపిల్స్ ను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటి బయటపడింది. దాదాపు 20 కేజీల దాకా కల్తీ నెయ్యిని గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారి ఓ పాండ్రంగయ్య ఏదైతే కల్తీ నెయ్యి తయారు చేసినటువంటి వ్యక్తి రాజును అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నారు. డబ్బుకు అలవాటు పడినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఏదైతే కవ్వా తయారు చేసిన తర్వాత వచ్చినటువంటి ఆయిల్ తో పాటు మరోవైపు బేకరీల వద్ద సేకరించినటువంటి ఆయిల్ ని తీసుకువచ్చి ఈ నెయ్యిని తయారు చేసినట్లుగా గుర్తించారు. ఈ శాంపిల్స్ అంతా సేకరించి ఇప్పటికే ల్యాబ్ కు పంపించారు. అందులో నెయ్యి తయారీలో ఏమేమి వాడారన్న వాటిని గుర్తించి వారి మీద క్రిమినల్ కేసులు బనాయిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే ఇప్పటికే కర్నూలు జిల్లాకు సంబంధించి నీళ్ల వ్యవహారంలో చూసుకుంటే మాత్రం అటు ఎక్కడ కూడా ఎవరికి తాగునీటి ఎడది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కూడా డయేరియా ప్రబలకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ సిబ్బంది కూడా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకే అన్ని వార్డు కేంద్రాలకు వెళ్లి ఎక్కడైతే వాటర్ సప్లై చేస్తా ఉంటారో ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించి ఆ క్లోరినేషన్ సక్రమంగా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు తాగునీటి ఎడతి ఎక్కడ కూడా రాకుండా ఎప్పటికక్కడ ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసే విధంగా కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ఇంద్రజ. అదే రకంగా అటు ప్రముఖ వైష్ణవ క్షేత్రమైనటువంటి అహోబిలంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఇరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆ స్వామివారి క్షేత్రం అంతా కూడా ఇప్పుడు ఓం నమో నరసింహాయ అన్న నామంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అటు పవిత్ర తుంగ తీరంలో వెలిసినటువంటి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కూడా గురు వైభవోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ నటుడు రిషబ్ శెట్టి కూడా మంత్రాలయం క్షేత్రాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. ఈ రకంగా పలువురు విఐపీలు కూడా ఈ క్షేత్రాలకు భారీగా తరలి వస్తుండడంతో ఆ ప్రాంతం అంతా కూడా భక్త జన సంద్రోహంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంద్రగా రైట్. మురళీకృష్ణ, చెప్పండి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉపాధి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై కీలక ప్రకటనలు చేశారు. మీ దగ్గర ఉన్న అప్డేట్ అంటే ఏదైతే మంత్రి చేసినటువంటి కీలక వ్యాఖ్యలతో పాటు నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిరుద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరికొన్ని పరిశ్రమలు అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈ వలసలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ వలసలను నివారించేందుకు కూడా
ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ వలసలు నివారించేందుకు కూడా ఆ చర్యలు చేపడుతున్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో కొన్ని పరిశ్రమలకు సంబంధించి భూములు కేటాయించేందుకు వాటికి ప్రత్యేక ప్రోత్సాహాలు అందించేందుకు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంతో పలు సంస్థలు అతి తొందరలోనే ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కూడా ముందుకొచ్చాయి. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి భారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏదైతే జయరాజ్ ఇస్పాత్ తో పాటు గ్రీన్ కో పరిశ్రమ ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటాయి, పలువురికి ఉద్యోగాలు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ రిలయన్స్ చెందినటువంటి బేవరేజెస్ కంపెనీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆ కంపెనీ పనులు పూర్తయి త్వరలోనే వాటి కార్యకలాపాలు కూడా ప్రారంభించి వందల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇంద్రయ్య, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.